విష్ణుకాంతరావు అల్లుని కలిశాడు. నేను వెళ్ళిపోమనలేదు, తనే వెళతానంది. ఆమెకా స్వాతంత్రం ఉండడం భావ్యమే అనిపించి నేనేమీ అడ్డుపెట్టలేదు. మీ కూతురు సంగతి నాకంటే మీకు బాగా తెలుసు కదా. ఆమెకు అహం జాస్తి. అంతా తన పద్ధతుల ప్రకారమే, తన ఇష్ట ప్రకారమే జరిగిపోవాలంటుంది. ఆమె ఇష్టాన్ని నేను కొంతవరకు గౌరవిస్తాను. నా ఇష్టాన్ని కూడా ఆమె గౌరవించాలంటాను. నా ఇష్టాల్ని గుర్తించి ప్రవర్తించడం అంటే ఆమెకు బానిసత్వంగా, చిన్నతనంగా కనిపిస్తుంది అన్నాడు రవి. ఇవి చాలా చాలా చిన్న చిన్న విషయాలు బాబు. ఈ చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తల మధ్య కలతలు రావచ్చు, కలహాలు రేగొచ్చు. కానీ దంపతుల్ని మాత్రం శాశ్వతంగా విడదీసి ఉంచలేవు. నాకా ధైర్యం ఉంది. నేను మాట్లాడదామనొచ్చింది నీకొచ్చిన ఉత్తరం గురించి అన్నాడు విష్ణుకాంతరావు. దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. పట్టించుకునేవాడిని అయితే ఆ ఉత్తరాన్ని, ఆ ఉత్తరంతో పాటు మీ అమ్మాయిని ముఖం మీద కొట్టినట్టుగా పంపేసేవాణ్ణి మీ దగ్గరికి. ఉత్తరంలోని సంగతులు మనసులో పెట్టుకుని మీ అమ్మాయిని బ్లాక్మెయిల్ చెయ్యాలని, బాధించాలని అనుకోలేదు. నాకా సంగతులు తెలియడం ఆమెకేంటో చిన్నతనంగా అనిపించింది. అవమానం ఫీల్ అయింది. ఏంటేంటో మాటలంది. నీ సహృదయత నన్ను ముగ్ధుని చేస్తుందయ్యా. నిన్ను భర్తగా పొందిన మా అమ్మాయి నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఈ మాటే నేను మీ అత్తగారు ఎప్పుడు అనుకుంటాం. ఆ ఉత్తరం నీ మనసులో చెడు ముద్ర వేసిందేమో, దాన్ని తుడిచివేద్దామనొచ్చాను. విశ్వనాథ్ అనే కుర్రాడితో మా అమ్మాయి స్నేహం చేసిన మాట నిజమే. అది ఏదో ఆకర్షణ ఏర్పడి కాదు. ఆ అబ్బాయి తెలివైన కుర్రాడు. ఏదైనా తెలియని పాఠాలు చెప్పించుకోవచ్చునని స్నేహం చేసింది. ఆ స్నేహం చేయడంలో అల్లరి చిల్లరి ఉద్దేశాలేవీ లేవు కుందకు. కానీ ఆ అబ్బాయే పాపం అందగత్తే, ఐశ్వర్యవంతురాలు స్నేహం లభించేసరికి బ్యాలెన్స్ తప్పాడు. ఏవో ఆశలు అల్లుకున్నాడు. ఆశలు ఒమ్ము కావడంతో మతిభ్రమణం పొందాడు. దీన్ని బట్టి నువ్వే ఆలోచించు బాబు. కుముదది ఎంతవరకు తప్పో. నేను సంజయ్షి అడిగానా మిమ్మల్ని కానీ మీ అమ్మాయిని కానీ? అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నా మీదుంది. కూతురి కోపరం నిలబెట్టేందుకు వచ్చిన మనిషిని. ఆ ప్రయత్నాలేవో అక్కడి నుండి చేయాల్సిందే గాని ఇక్కడ చేయడానికేమీ లేదండి ఉదాసీనంగా అన్నాడు రవి. ఆ ఉత్తరంలో రెండో సంగతి. శ్రీనివాస్ చదువుకున్నవాడే గాని సంస్కారం లేని మనిషి. అతడొక దుర్బుద్ధితో మా కుముదతో స్నేహం చేశాడని అనుకోలేదు. కాబోయే అల్లుడన్న ఉద్దేశం కలగజేసి 1-2 సార్లు ఆ అమ్మాయిని తనతో తీసుకువెళ్లాడు. కుముద అతడి దుర్బుద్ధి కనిపెట్టి చెప్పుచ్చుకొట్టొచ్చేసింది. అతడితో జరిగిన సంఘటనను ఈ ఆకాశరామన్న మరో అర్థం వచ్చేట ఉపయోగించుకున్నాడు. నీ మనసులో విషబీజం నాటాడు. ఇంకొకరైతే పెళ్లైన మరుక్షణమే ఇలా జరగడం ఎంత రసాభాస చేసేవాళ్ళో. ఉత్తముడు గనుక గుట్టుగా గుండెల్లో దాచుకున్నావు. కుముద ఆధునిక భావాలు జీర్ణించుకున్నదే గాని వెచ్చలివిడి మనిషి కాదయ్యా. ఈ నిజం ఒకటి నీ మనసులో పెట్టుకుంటే చాలు. ఎప్పటికైనా నీ మంచితనం గుర్తించి కుముద నీ దగ్గరకొస్తుందన్న ఆశతో వెళుతున్నాను. రవి, ఏంటి పెద్దమ్మా, కోడలు వెళ్ళి 4 రోజులు గడిచిపోయాయి. ఇంకా ఎన్నాళ్ళు ఆమెను పుట్టింట్లో ఉంచాలనుకుంటున్నావు? నేనుంచడమేమిటి? తనకిష్టమైన రోజులు ఉంటుంది. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తుంది. భార్యను పుట్టింట్లో ఉంచడానికి చేసుకున్నావా? తనేం చిన్నపిల్ల, తనకి తెలీదా? తెలిసి తెలియని రకం. పూర్తిగా ఆమె ఇష్టప్రకారమే జరగాలంటే నువ్వు చాలా నష్టపోతావు. ఆ అమ్మాయిని తెగిన గాలిపటంలా వదిలేయడం నాకేమీ నచ్చలేదు. నిజమో కాదో గాని కుముద ఉద్యోగం చేస్తున్నట్టు తెలిసింది. పుట్టింట్లో ఉండి ఉద్యోగం చేస్తుందంటే దీని అర్థమేమిటి? అర్థమేమిటో అత్తగారివి నువ్వు వెళ్ళి అడగచ్చు కదా. అది మీ అమ్మ చేయాల్సిన పని. ఆవిడకు నోట్లో నాలిక లేదు. ఆవిడకు నోట్లో నాలిక లేకపోతే నువ్వు వెళ్ళి అడగచ్చు కదా. కోపరం చేస్తుందో వదులుకుంటుందో? వెళ్ళి అడగాల్సిన అవసరం నాకేమీ కనిపించడం లేదు. ఓ 6 నెలలు చూస్తాను. విడాకులకు నోటీసులు ఇప్పిస్తాను. అయితే మీ మధ్య చాలా జరిగిందన్నమాట. ఏం జరిగినా తెగేదాకా తాడు లాగడం విజ్ఞత కాదు రవి. ఏదో కోపం కొద్దీ విడాకులకు నోటీసు ఇప్పిస్తానన్నాడు కానీ అది రవి మనసులోంచొచ్చిన మాట కాదు. కుముదతో ఎడబాటు అతడికి ఎలాగో ఉంది. తన జీవితంలో తొలిసారిగా అడుగుపెట్టిన స్త్రీ ఆమె. అది అగ్నిసాక్షిగా అర్ధాంగై వచ్చిన స్త్రీ. తన హృదయంలో, జీవితంలో ఆమెకిచ్చిన చోటు అంత సులభంగా మరో ఆడదానికి ఇవ్వలేడు. అలాగని ఆమె ఇష్టారాజ్యాన్ని సహించనూ లేడు. అహాన్ని అంతకంటే భరించలేడు. ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవడం? కుముద ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే టైపు, షార్ట్ హ్యాండు పాస్ అయింది. ఆ క్వాలిఫికేషన్తో కుముదకు ఓ ప్రైవేట్ కంపెనీలో స్టెనోగా ఉద్యోగం దొరికింది. ఎవరి ఇన్ఫ్లుయెన్సు లేకుండానే. ఉద్యోగం చేరిన మొదటి రోజు కారు తీసుకొచ్చాడు తండ్రి ఆఫీస్కు. మామూలు స్టెనోని. కారులో వచ్చి కారులో వెళ్లే పెద్ద ఉద్యోగస్తురాల్ని కాదు అంటూ కారెక్కడానికి నిరాకరించింది కుముద. నువ్వెప్పుడైనా ఈ బస్సు ప్రయాణాలు చేశావా అమ్మా? కాన్వెంట్కు వెళ్లేటప్పుడు కూడా నిన్ను కారులో పంపేవాణ్ణి.
ఇప్పుడు ఈ మార్పు ఏమిటి, ఈ విపరీతం ఏమిటి? నీ తండ్రి బతికే ఉన్నాడు, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. నువ్వు పొట్టకుడికి చేస్తున్నట్టుగా ఉద్యోగం చేస్తున్నావు. నీకెంత పట్టుదలేమిటో నాకు అర్థం కావడం లేదు ఆవేదనగా అన్నాడు విష్ణుకాంతరావు. నాకెవరి చేత మాట పడాలని లేదు డాడీ, చివరికి మమ్మీ చేత కూడా. కాపురం చేజేతులా పాడు చేసుకుంటున్నావన్న కోపం తప్ప నువ్వు కష్టపడాలని బాధపడాలని ఉందా మీ మమ్మీకి? ఆమెను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? మరి మమ్మీ నాతో మాటలెందుకు మానేసింది? మాట్లాడకపోతే నీకే మంచిది కదా, పోట్లాడడం తప్ప మామూలుగా మాట్లాడడం మరిచిపోయిందామె. కుముద జోలికి వెళ్లకుండా జానకిని అదమాయించకపోతే ఇప్పటికీ పరిస్థితి ఎలా ఉండేదో. అది ఇంట్లోంచి వెళ్ళిపోయి బయటెక్కడో ఒంటరిగా ఉంటే మన పరువు ఏమైపోతుందో కొంచెం ఆలోచించు. అత్తవారింటి నుండి వచ్చి తప్పే చేసిందనుకో, అది మనమే డప్పు కొట్టి చాటించినట్టు కాదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న సామెత మరిచిపోవద్దు అని నచ్చజెప్పాడు జానకికి. అందుకే డాడీ, నేనేం తప్పు చేశానో నాకు తెలుసుకోవాలనుంది. నా కాలేజ్ మేట్స్, క్లాస్మేట్స్ ఎక్కడైనా కనిపిస్తే అదొక రకంగా హేళనగా ఓ నేరస్తురాల్ని చూసినట్టుగా చూస్తున్నారు. నన్ను కట్టుకున్న భర్త కూడా అలాగే చూశాడు. చివరికి కన్నతల్లి దృష్టిలోనూ చులకనైపోయాను. ఎక్కడుంది లోపం? ఏం తప్పు చేశాను నేను? లక్షాధికారి విష్ణుకాంతరావు బిడ్డగా, డాక్టర్ రవికిరణ్ భార్యగా కాదు, కేవలం కుముదిగానే జీవించాలని, అలాగైతేనే నన్ను నేను తెలుసుకోగలనని అనుకుంటున్నాను. నీ ఇష్టం తల్లి, కన్న ప్రాణం కనుక నువ్వెక్కడ కష్టపడిపోతావో అన్న తపన తప్ప ఇంకేం లేదు. కుముద బస్టాప్లో నిలబడింది. దాదాపు అరగంట వెయిట్ చేశాక సిటీ బస్ వచ్చింది. కానీ అప్పటికే ప్రయాణికులతో కిటకిటలాడిపోతోంది. స్టాప్కి కొంచెం దూరంలో ఆగింది బస్సు. అందరూ హడావిడిగా పరిగెత్తారు. చిన్నపిల్లలు పరిగెత్తితే బాగుంటుంది గాని పెద్దవాళ్లు పెద్ద పెద్ద శరీరాలతో పరిగెత్తడం చాలా అసహ్యంగా ఉంటుంది అనుకున్న కుముదకి పరిగెత్తక తప్పలేదు. ఆ బస్సు వెళ్ళిపోతే ఇంకెంతసేపు వెయిట్ చేయాలో. అప్పటికే నిలబడి కాళ్లు లాగేస్తున్నాయి. ఇద్దరిని దింపి నలుగురిని ఎక్కించుకుని వెళ్ళిపోయింది బస్సు. అందర్నీ తోసేసి చొరవగా ఎక్కడం ఇంకా నేర్చుకొని కుముద ఎర్రబండ ముఖంతో నిలబడిపోయింది. ప్రత్యేకించి బస్సువాడు తననే అవమానించినట్టుగా. ఇంకా నిలబడే ఓపిక, బస్సుల కోసం పరిగెత్తే ఓపిక లేవనిపిస్తుంటే టాక్సీ తీసుకుని వెళ్ళిపోదామా అనుకుంది. కారు వద్దని చెప్పి టాక్సీ తీసుకువెళితే డాడీ ఏమనుకుంటాడు? బస్సులో ఎక్కలేకపోయావా? పాపం, ఎందుకొచ్చిన కష్టాలివి, లిఫ్ట్ ఇవ్వనా? పక్కన ఆగిన కారులోంచి తల బయటకు పెట్టిన రవిని చూసి కుముద ఉడుక్కుంది. అక్కర్లేదు, కావలసినంత విసురుగా జవాబు చెప్పింది. నీకు నీవు, నాకు నేను అన్నట్టుగా ఇలా ఎన్నాళ్ళు? ఎప్పటికీ. అంత తేలికైపోయిందన్నమాట మూడు ముళ్ల బంధం తెంచేసుకోవడం. నాకలాంటి పిచ్చి పిచ్చి సెంటిమెంట్స్ లేవు. తెంచేసుకోవాలంటే ఏ బంధమైనా ఒకటే నాకు. ఆహా, అది చట్టబద్ధమైతే బాగుంటుందనుకుంటాను. లైను క్లియర్గా ఉంటుంది. ఇది నా కోసం కాదు, నీకోసమే. ఏం, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోరా? వెటకారంగా అడిగింది. నిర్లక్ష్యంగా భుజాలు కుదించాడు రవి. ఎందుకు చేసుకోను? మహారాజులా చేసుకుంటాను. నిన్నే తలుచుకుంటూ రాయిలా నిలబడిపోవడానికి నాకు పిచ్చి పిచ్చి సెంటిమెంట్స్ ఏం లేవు. ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఆడదానివి లేవు. చెప్పే మాటకు చేసే పనికి కొంచెమైనా సంబంధం ఉండాలి. ఇప్పుడు సంబంధం లేకుండా ఏం పోయింది? నేనొక్కదాన్నే అన్నట్టు ఇక్కడ కాపేశారేం? ఇలా వెళుతున్నాను, పాత పరిచయస్తురాలివి కనబడితే ఆగిపోయాను గాని కాపు వేయలేదు. ఇంకెప్పుడు ఆ పరిచయాన్ని గుర్తు చేసుకోవద్దు. వెళ్ళండిక. వెళతానో ఉంటానో, నీ వెంట వస్తానో నా ఇష్టం. అలాగా, పోలీసుని పిలవనా? మనమింకా చట్టబద్ధంగా విడిపోలేదు. భార్య మీద దౌర్జన్యం చేస్తున్న మగాడిగా మిమ్మల్ని పోలీసుకి పట్టివ్వగలను. ఏం దౌర్జన్యం చేశాను? స్టేషన్లో తేలుతుంది. అబ్బా, ఏం ఆదర్శనారివి! షటప్! నా ఆదర్శాన్ని నన్ను వెకిరించే హక్కు మీకు లేదు. నా జోలికొస్తే మర్యాదగా ఉండదు. కస్సుమంది. బస్సు రావడంతో కుముద పరిగెత్తింది. తేలిగ్గా పరిహాసంగా ఉన్న రవి ముఖం ఎందుకో మ్లానమై అతడి నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. ఉత్త పెడసరం, అంతా తనకు తెలుసుననే అహం. ఈ పెడసరతనాన్ని మెత్తబరచడం, ఈమె ప్రేమ పొందడం ఎంత కష్టం. తన వ్యక్తిత్వం బలిపెట్టకుండా ఈమెను తన వైపుకు తిప్పుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఆమె అహం అణచాలి. అహం అణిగితే తప్ప ఆమె ఎవరినీ ప్రేమించలేదు. ఆమె ప్రేమిస్తే తప్ప ఎవరికీ లొంగదు. లొంగితే తప్ప ఆమె తనకు అనుకూలంగా ప్రవర్తించదు. భార్య ప్రేమ కోసం తిప్పలుపడే భర్త చరిత్రలో తనొక్కడే అవుతాడేమో. కుముద కోసం తను రోమియో వేషాలే వేయాలో, రౌడీ వేషాలే వేయాలో. మరో రోజు బస్టాపులో కుముద ముందు కారు ఆగింది. కారులోంచి తల బయటకు పెట్టాడు గురునాథం. ఇప్పటికైనా కళ్ళు కాస్త కిందకి దించి చూస్తావా?
అతన్ని చూడగానే కుముద ముఖం జ్వలించినట్టుగా అయింది. ఏదో ప్రాయశ్చిత్తం చేశానని సంతోషపడకు, నువ్వు నన్నేమీ చేయలేవు. మగడు తన్ని తరిమేశాడు, చాలదా? ఒకరు తరిమేసేంతవరకు ఉండను. నా మర్యాద నేను ఉంచుకుంటాను. నా దోవన నేనొచ్చేశాను. అదేం గొప్ప సంగతి కాదు, మీద దెబ్బ పడకముందే తోక ముడవడం. అయితే ఇప్పుడేంటంటావు? ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? నీ చేత తప్పు ఒప్పించే వరకు నేనేమైనా చేయగలను. నువ్వేం చేసినా నేను భయపడను. ఎందుకు భయపడవో నేను చూస్తాను. మరో రోజు కుముద బస్టాండ్లో నిలబడింది. ఎండ కళ్ళల్లో పడుతుంటే చెయ్యి కళ్ళకి అడ్డు పెట్టుకుని చూస్తోంది. ఆమె ముందు మెత్తగా ఆగిన కారులోంచి ఒక తెల్ల గులాబీ పట్టుకున్న చెయ్యి ఆమె ముందుకొచ్చింది. కుముద చిరాగ్గా ముఖం పెట్టి, ఏంటిది అంది. కనిపించడం లేదు. తెల్ల గులాబీ. సొగసైన పేదాలతో చెప్పాలంటే శ్వేత గులాబీ. రవి నవ్వాడు. అందమైన నవ్వు. గులాబీలోని తెలుపంత స్వచ్ఛంగా ఉన్న నవ్వది. అతడి నవ్వంటే కుముదకెంతో ఇష్టం. గులాబీ పువ్వు కనిపిస్తూనే ఉంది. అది నా ముఖం ముందు ఆడించడంలో అర్థమేమిటి అని అడుగుతున్నాను. ఒక అందమైన అమ్మాయి ముందు ఒక అబ్బాయి చేతిలో గులాబీ పువ్వు పట్టుకొని షాజహాన్ ఫోజులో ప్రత్యక్షమైతే ఏమర్థమొస్తుంది? పోకిరి వెధవ, షోకిల్లా రాయుడు అని అర్థం వస్తుంది. కుముద పళ్ళు కొరికింది. కాదు, నువ్వు సరిగ్గా చెప్పలేకపోయావు. నీ పక్కనున్న అమ్మాయిని అడుగు, ఏం చెబుతుందో. కుముదకు కొంచెం దూరంగా నిల్చున్న యువతి ఇటే ఓరగా చూస్తోంది. డైరెక్టుగా చూస్తే సభ్యతగా ఉండదని. దీనికి పక్కవాళ్ల జోక్యం కూడానా? అయితే నేనే చెబుతాను. ఇది గాఢమైన ప్రేమకు చిహ్నం. ఇది ప్రేమ కానుక, అందుకో. కుముద అందుకోలేదు. కాటందుకునే పాములు ప్రేమ కానుకలు అందిస్తాయా? అందిస్తాయని నన్ను చూస్తే తెలియడం లేదా? మీ వాలకం చూస్తే, మీరు నన్ను వెంబడించడం చూస్తే నన్ను అల్లరిపెట్టి సంతోషించేలా ఉన్నారు. నా మానాన్ని నేను బ్రతకడం మీకిష్టం లేదా? బ్రహ్మచారిలా ఉన్నప్పుడు ప్రేమించి ఆ మజా ఏమిటో తెలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు భార్య నన్ను విడిచిపోయింది. ఈ ఒంటరి పక్షికి ఏం తోచడం లేదు. కాలక్షేపంగా ఉంటుంది, ప్రేమించడంలో మజా తెలుస్తుంది అని ఇలా వస్తున్నాను. మీరు రౌడీ వేషాలు వేయగలరన్నమాట. నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుగా ఎంత బుద్ధిమంతుల్లా ఉండేవారు. భార్య ఉన్నప్పుడు బుద్ధిమంతుడినే, ఇప్పుడు భార్య తోడులేదుగా. బ్రహ్మచారి శతమరకటం అన్నారు పెద్దలు. అంటే బ్రహ్మచారి 100 కూతులతో సమానమని అర్థం. మీ వెర్రివేషాలకు నేనే దొరికానా? ఇంకెవరి దగ్గరికైనా వెళితే తంతారు కదా. భయం అభినయించాడు. నేను తననని గ్యారంటీ ఏమిటి? హ్యాండ్ బ్యాగ్ పైకెత్తింది కొట్టేదాన్లా. మనలో మనకి తప్పేమిటి, సిగ్గేమిటి? నువ్వు నన్ను తన్నచ్చు, నేను నిన్ను తన్నచ్చు. మూడో మనిషి అయితేనే బాగుండదు. అతడు కాలేజీ కుర్రాళ్ల ఫోజులు కొట్టడం కుముదకు నవ్వు తెప్పిస్తోంది. వెళ్లాల్సిన బస్సు వచ్చింది. రవికి టాటా చెప్పి నవ్వుతూనే బస్సు ఎక్కింది. కుముద నవ్వు చూశాక ఏంటో ధైర్యం వచ్చినట్టుగా అయింది రవికి. కుముద మనసు గెలుచుకోగలనన్న ఆశ చివురిస్తోంది. తెర మీద సినిమా క్లైమాక్స్ చేరుకుంటోంది. హాల్లో ప్రేక్షకుల మధ్య ఒకచోట గలాటా మొదలైంది. ఎవరో అన్నారు పాము పామని. ప్రేక్షకులు ఎగిరి సీట్ల మీద నిల్చున్నారు. ఒకటే అరుపులు, పిల్లల ఏడుపులు, తొక్కిసలాట. పాము కాదట, ఎవరిదో బంగారు గొలుసు కత్తిరించుకున్నారట. ఆ మాట చెవిన పడుతూనే ఎవరి సొమ్ముల మీదకి వాళ్ల చేతులు పోయాయి. ఉన్న సొమ్ములన్నీ దిగేసుకు రావద్దని చెప్పానా? చూడు, ఎవరిదో గొలుసు కత్తిరించుకుపోయారట. ఒక ఆయన పెద్ద గొంతుకుతో అరిచాడు భార్య మీద. రవి జనాన్ని తప్పుకుంటూ గలాటా జరుగుతున్న చోటుకి వెళ్లి నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు. కుముద జడ పట్టి లాగుతోంది పర్వతంలా ఉన్న ఒక ఆవిడ. తీ బంగారు గొలుసు బయటికి. ఈ సుబ్బలక్ష్మి గొలుసు కత్తిరించి నువ్వు మాయం కాగలవనే? నువ్వు నోట్లో వేసుకుని గుటుక్కుని మింగిన బయటకు కక్కిస్తాను. ముందు నా జడ వదిలే. ఎవరనుకుంటున్నావు నన్ను? లక్షాధికారి విష్ణుకాంతరావు గారు అమ్మాయిని. డాక్టర్ రవికిరణ్ మావారు. ఈ ఊళ్ళో సుప్రసిద్ధ న్యాయవాది శ్రీహర్రావు గారు మా మామగారు. నీ గొలుసు నేను కత్తిరించుకోవడం ఏమిటి? తెలుగుండే మాట్లాడుతున్నావా? పర్వతం కుముద జడిని మరింత మెలితిప్పి మేడ విరిచినంత పనిచేసింది. డాక్టరు పెళ్లానవైతే దొంగబుద్ధులుండవనియేం? డాక్టరు పెళ్లాలు, మినిస్టర్ల పెళ్లాలు ఇంకా బాగా చేయగలరు దొంగతనాలు, మగాళ్ల గొప్పతనం చాటున. నీ బంగారు గొలుసు దొంగలించే కరమేమిటి నాకు? నాకేం తక్కువని? తక్కువని కాదు, తక్కువైన వాళ్లే చేయరు దొంగతనాలు. కొందరికి చేతి దురద. కుముద జడ విడిచి కుముద బ్యాగు లాక్కుని చూసింది పర్వతం. బ్యాగులో 100 రూపాయల నోటు, కొద్దిగా చిల్లరుంటే తీసుకుని ఖాళీ బ్యాగు కుముద ముఖాన్ని విసిరి కొట్టింది. అబ్బా! ముక్కు మీద కర్చీఫ్ అదుముకుంది కుముద. బట్టలు విప్పి చూడండి అన్నారెవరో. పర్వతం దుశ్శాసనుడి అవతారం ఎత్తింది వెంటనే. హెల్ప్ హెల్ప్! కుముద భయంతో దుఃఖంతో అరిచింది. డబ్బు పెట్టి తెర మీద చూస్తున్న దానికంటే ఇదెంతో రసవత్రంగా ఉంది, యథార్థంగా ఉంది. ఎవరూ ఈ ఆనందాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు.
రవి చైతన్యం తెచ్చుకుని ముందుకురికాడు. పర్వతం 2 జబ్బల మీద చేతులు వేసి వెనక్కొక్క నెట్టు నెట్టాడు. ఒక పర్వతం కూలిపడినంత చప్పుడుతో సీట్ల మీద పడింది సుబ్బలక్ష్మి. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఎవరనుకుంటున్నావావిడ? నీ వాలకం చూస్తే పనిగట్టుకుని అవమానిస్తున్నట్టుగా ఉంది. పద స్టేషన్కి. నీ గొలుసు ఎవరు కాజేశారో వాళ్లే తేలుస్తారు. సుబ్బలక్ష్మి మెల్లగా కాళ్ళు చేతులు కూడదీసుకుని లేచింది. సొమ్ము పోయే దిమ్ము పట్టే అన్నట్టుగా ఉంది వ్యవహారం. పోలీసుల దగ్గరికెందుకు? సొమ్ము పోగొట్టుకున్నది నేనైతే. సణుగుతూ కుర్చీలో కూర్చుని సినిమా చూడసాగింది. గొలుసు పోగొట్టుకుని సినిమా ఏం చూస్తావ్? లే! రవి కోపంగా సుబ్బలక్ష్మి రెక్కపుచ్చుకుని లేపాడు. ఆమె బ్యాగ్ బహిరంగంగా దోచేందుకు నువ్వెత్తిన ప్లాన్ ఇది. పద స్టేషన్కి. సుబ్బలక్ష్మి లేచి కంగారుగా వెనక్కి చూడసాగింది. కొంప మునిగింది అన్నట్టుగా సైగ చేసింది ఎవరికో. కుముద అటు చూసింది. గురునాథం. అతడేదో సైగ చేస్తున్నాడు. కుముదకు అంతా అర్థమైనట్టుగా అయింది. ఇది గురునాథం కావాలని చేయించిన పని. పోలీస్ స్టేషన్కి వెళ్లడం, అక్కడ తన కథంతా బయటకు రావడం ఇష్టలేని కుముద రవిని చేయి పట్టి బయటకు తీసుకొచ్చింది. ఆవిని వదిలేయండి, దీనికి సూత్రధారి వేరే ఉన్నాడు అంటూ. బయటకొచ్చాక అడిగాడు రవి. సూత్రధారి ఎవరు కుముదా? మీకు ఆకాశరామన్న ఉత్తరం రాసినవాడు గురునాథం. వాడు వెనక సీట్లో కూర్చుని దారాలు ఆడిస్తున్నాడు. అలాగా? అయితే వాణ్ణే పట్టుకు పోలీసులకు పట్టించి 4 తోమిద్దాం. వద్దు, నా గురించి అసహ్యంగా వాగుతాడు. వాగుడికి భయపడితే ఎలా? ఉన్నవి లేనివి ప్రచారమైతే ఎవరికైనా భయమే కదా. మీరు చేసిన సాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. ఆ పర్వతం నన్నింకా ఎంత అల్లరి చేసేదో. నేను చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పుకుంటే నన్ను భర్తగా వాడుకున్నందుకు ఇంకేం చెబుతావు? చురుగ్గా అడిగాడు. కుముద ముఖం ఎర్రబడింది. ఏం జవాబు చెప్పాలో తోచనట్టుగా నిలబడింది. ఆడపిల్లవి, నువ్వెంత స్వతంత్రంగా బ్రతికినా భర్త పేరునో తండ్రి పేరునో ఉపయోగించుకోకుండా బ్రతకలేవన్న నిజం తెలుసుకుంటే మంచిది. రవి చకచకా వెళ్ళిపోయాడు. గురిచూసి విసిరిన బాణంలా కుముద మనసులో సూటిగానే నాటాయి రవి మాటలు. కూర్చున్నా నిల్చున్నా అతడి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి చెవిలో. ఆడది ఎంత చదివినా, ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఊళ్ళేలుతున్నా మగవాడి పేరు చెప్పుకోకుండా బ్రతకలేదా? బ్రతకలేదన్న సత్యం సినిమా హాల్లో జరిగిన సంఘటన రుజువు చేస్తోంది. ఆపదలో తండ్రి పేరు, భర్త పేరు, చివరికి మామగారి పేరు కూడా చెప్పుకుంది. తనెంత గౌరవనీయురాలో, గొప్పింటి బిడ్డో చెప్పుకోక తప్పలేదు. తన గౌరవం, తన గొప్పతనం తండ్రి వల్ల, భర్త వల్ల వచ్చినవి. తను సంపాదించుకున్నది కేవలం కుముద బిఏ స్టెనోగ్రాఫర్ అంతే. అతి సాధారణమైన డిగ్రీ, అతి సాదా ఉద్యోగం. ఓహో, విష్ణుకాంతరావు గారి అమ్మాయా? ఓహో, డాక్టర్ రవికిరణ్ గారి భార్య అంటారు గాని ఓహో కుముద అనరు. అంటే గింటే గురునాథం అంటాడు వ్యంగ్యంగా, కసిగా. ఓ మేడం గారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? ఏదో పని మీద ఆఫీస్కొచ్చిన శ్రీనివాస్ కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం వ్యంగ్యంగా అడిగాడు కుముదను. కుముద హఠాత్తుగా అతన్ని చూసి ఉలికిపాటును దాచుకుంటూ నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది. డాక్టర్ గారికి ప్రాక్టీస్ లేదా ఏమిటి? లేక తమరే ఆర్థిక స్వాతంత్రం ఉండాలని ఉద్యోగం వెలిగిస్తున్నారా? కుముద పరమ శాంతంగా, మీరేదైనా మాట్లాడదలుచుకుంటే ఆఫీసు బయట మాట్లాడండి అంది. ఓ, మీరు నాతో మాటలకు అంగీకరిస్తున్నారన్నమాట. నేను అడగకుండానే. తమరికి నా మీద కోపం పోయినట్టేనన్నమాట. ఆడవాళ్ల హృదయాలు అంతుపట్టవని మహానుభావులు ఇందుకే సెలవిచ్చారు. శ్రీనివాస్ తెగ సంబరపడిపోతున్నట్టుగా అన్నాడు. ముందున్న ఫైల్ తీసి అతడి ముఖం పచ్చడయ్యేలా కొట్టాలనిపించింది కుముదకు. కాని చిత్రంగా పైకి చిరునవ్వే నవ్వింది. ప్రేమన్న చోట కోపం నీటిలో కటిక ఉప్పు కూడా కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది. ఓ, ఏం డైలాగ్! నాటకాలకి సినిమాలకి బాగా పనికొస్తుంది. ఆఫీసు బయట మాట్లాడమన్నానా? బెదిరిస్తున్నట్టుగా అంది. బయటంటే అర్థం? కనుబొమ్మలు ఎగరేశాడు. మనబోటి ప్రేమ పక్షులకి హోటళ్లు, పార్కులైతే బాగుంటాయి. వెకిరిస్తున్నట్టా? గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టుగా ఉంది మీ ఉలికిపాటు అంటూ నవ్వింది. చూడండి, వాళ్ళంతా పనులు మానేసి, కరచరణాలు ఆడ్డం మానేసి నిశ్చేష్లే చూస్తున్నారు మనకేసి అంటూ పని మానేసి ఇటే చూస్తున్న స్టాఫ్ని చూపించింది. మీ కళ్ళకి ఇంకేం పనిలేదా అని అడుగుతాను. అడుగుతారు. ముందు నా సీటు దగ్గర నుండి కదులుతారా? నేను పని చూసుకోవాలి. ఓకే, వెళతాను గాని మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? ఆఫీస్ టైం అయిపోయాక. సాయంత్రం 5 గంటలకి కుముద ఫైల్స్ కట్టేసి బయటకొస్తూనే శ్రీనివాస్ తయారుగా నిలబడి కనిపించాడు స్కూటర్ ఆపుకొని. కుముద వస్తూనే ఎక్కడికి వెళదాం అని అడిగాడు. ఏదైనా హోటల్కి పోనీయండి. శ్రీనివాస్ రయ్యన స్కూటర్ పోనిస్తుంటే కుముద అతడి భుజం మీద చేయేసి కూర్చుంది.
తాజ్ హోటల్లో కూర్చుని శ్రీనివాస్తో కలిసి బాదుషా తింటున్న కుముదకు కొద్ది నెలల క్రితం అదే సీట్లో కూర్చుని విశ్వనాథుని ముగ్గులోకి దింపిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆ రోజు విశ్వనాథుని ముగ్గులోకి దింపింది ఇవాళ శ్రీనివాసును దింపుతోంది. ఇక చెప్పు కబుర్లు. శ్రీనివాస్ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి చేతులు కడుక్కొచ్చి కర్చీఫ్తో తుడుచుకుంటూ కూర్చున్నాడు. మీరు చెప్పండి కబుర్లు. అమెరికా పంపే మామగారు మీకింకా దొరకలేదా? నిన్ను చూశాక మరో నలుగురిని చూశాను. కోతి నుండి పుట్టాడు మానవుడు అని రుజువులతో చెప్పడానికా అన్నట్టున్నారు. అమెరికా పంపేట్టయితే కోతినైనా కట్టుకుంటానన్నారు కదా. జోక్ అంతే. నిజంగా కోతిని కట్టుకుంటాననుకున్నారా? అయితే అవ్వా కావాలి బువ్వా కావాలి అని నవ్వసాగింది కుముద. ఆ రోజు ఆవేశపడి నేనొక అందమైన అమ్మాయిని పోగొట్టుకున్నానని చాలా బాధపడ్డాను కుముద. పశ్చాత్తాపం ధ్వనింపజేస్తూ అన్నాడు శ్రీనివాస్. కామం చెడ్డది. అది ఎంత చెడ్డదంటే పాముకు కుబుసం కమ్మినంత చెడ్డది. అది కమ్మిన మనిషికి విచక్షణా జ్ఞానం అస్సలుండదు. ఆ సంఘటన తర్వాత నేను చాలా అసహ్యంగా ప్రవర్తించానని గుర్తించాను. నీ దగ్గరకొచ్చి క్షమార్పణ చెప్పుకుందామంటే ముఖం చెల్లనట్టుగా అయింది. నేను ఊహించని విధంగా నీ పెళ్లి చాలా తొందరగా అయిపోయింది. నన్ను ముగ్గులోకి దింపడానికి మంత్రాలు చదువుతున్నావు కదూ. నీ మంత్రాలకు నేను కట్టుబడ్ను మంటగా అనుకుంది. ఏదో అయిపోయింది ఆ పెళ్లి అసలు నాకిష్టం లేదు. మా వాళ్ల బలవంతంతో అయింది. ఆ పెళ్లి వల్ల నేను సుఖపడిందేం లేదు. నచ్చనిదేదైనా ఉంటే నిర్భయంగా తిప్పికొట్టడం నాకు అలవాటు. అందుకే ఆయనతో తెగదెంపులు చేసుకొచ్చాను. ప్రస్తుతం కోర్టు ద్వారా విడిపోయే ప్రయత్నంలో ఉన్నాను. అరే నిజం, నీ స్వభావానికి పెళ్లి సరిపడదని ఎప్పుడో చెప్పేశాను నేను. మీరు నా జీవితంలోకి వచ్చారు, కన్నె మనసు దోచారు. మీరు కాకుండా మరొకరితో కోపరం చేయడం నా వల్ల కాదు శ్రీనివాస్ గారు. మీరు తిరస్కరించాక నేనలా ఉండిపోయినా బాగుండేది. మరొకరికి భార్యనై చాలా తప్పు చేశాను. నా తప్పు గ్రహించాక అక్కడ ఒక క్షణం ఉండలేకపోయాను. నిజమా నువ్వు చెప్పేదంతా? సంతోషం పటసఖ్యం కానట్టుగా అన్నాడు శ్రీనివాస్ కుముద చెయ్యందుకుని నొక్కుతూ. ఒకరికోసం ఒకరం పశ్చాత్తాపపడడం తపన పడ్డం చాలా బాగుంది కదూ. వాచి చూసుకుని హఠాత్తుగా లేచింది కుముద. చాలా టైం అయిపోయింది. వేళ తప్పి ఇంటికి పోతే మమ్మీ గొడవ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడం? ఆఫీస్ టైంలో తప్ప ఎప్పుడైనా కలుసుకోవచ్చు. రేపు సాయంత్రం 5 గంటలకు మీ ఆఫీసు బయట రెడీగా ఉంటాను. ఓకే. బయటకొచ్చారు. స్కూటర్ మీద దిగబెట్టినా మీ ఇంటి దగ్గర. మగాడిని విడిచి కూర్చున్నాననే మమ్మీ సగం గుండె పగిలింది. మరో మగాడితో కనిపించానా పూర్తిగా పగిలిపోతుంది. ఐసీ. మీరు వెళ్ళండి, నేను ట్యాక్సీలో వెళ్ళిపోతాను. నవ్వుతూ వీడుకోలు తీసుకున్నారు. స్కూటర్ స్టార్ట్ చేసి జుమ్మని వెళ్ళిపోయాడు శ్రీనివాస్. నవ్వుతున్న కుముద ముఖం క్రమంగా గంభీరమైపోయింది. కళ్లల్లో ప్రతీకార జ్వాలలు భగ్గుమన్నట్టుగా అయ్యాయి. ట్యాక్సీ కోసం చేయెత్తిన కుముద హఠాత్తుగా కొయ్యబారిపోయినట్టుగా అయింది. రోడ్డుకి అవతల వైపు కారాపుకుని ఇటే చూస్తున్నాడు రవి. అతడి కళ్ళు ఏదో నమ్మశక్యం కాని దృశ్యం చూస్తున్నట్టుగా ఉన్నాయి. కుముద ఒక్క నిమిషం పెదవి కొరుకుతూ నిలబడింది. తర్వాత ట్యాక్సీ పిలిచి ఎక్కి వెళ్ళిపోయింది. తెగిన గాలిపటం పైన కవ్విస్తూ వెళుతుంటే దాన్ని పట్టుకోవడం కోసం కిందున్న ప్రమాదాలేవీ చూసుకోకుండా పరిగెత్తే మనిషిలా తను కుముద కోసం పోకులాడుతున్నాడా? కుముదను అర్థం చేసుకోవడంలో తను పొరపడ్డాడా అనుకున్నాడు రవి. తనది అనుకున్న మనిషి తనది కాకపోతే కలిగే బాధతో రవి 2 రోజుల వరకు మనిషి కాలేదు. 2 రోజుల తర్వాత లోకల్ పోస్టులో కుముద రాసిన ఉత్తరం ఒకటొచ్చింది. డాక్టర్ రవికిరణ్ గారికి. మొన్న మీ కళ్లల్లో కనిపించిన ఆశ్చర్యాన్ని బాధని నేను మరిచిపోలేకుండా ఉన్నాను. అందుకే ఈ కథని తొందరగా ముగిద్దామనుకుంటున్నాను. ఎల్లుండి సాయంత్రం గండిపేట చెరువు దగ్గరకు రండి. అక్కడ మీ ప్రత్యర్థి కనిపిస్తాడు. మీరు మగవారైతే అతన్ని చిత్తు చేసి మీ భార్యను రక్షించుకోండి. ఇట్లు కుముద. రవికి ఒక పట్టాన అంతుబట్టలేదు కుముద రాసిందేమిటో. తనకి ప్రత్యర్థెవరు? మొన్న కుముదతో కనిపించినవాడా? అతని నుండి కుముదను రక్షించాల్సిన అవసరం ఏమొస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే తను కుముద చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. కుముద శ్రీనివాస్ స్కూటర్ దిగి పార్కులో నడుస్తున్నారు. ఇవాళ ఎంతో దూరం మనిద్దరం జోరుగా ప్రయాణం చేసొచ్చాం. దారిలో ఎన్నో జతల కళ్ళు మనల్ని చూసుంటాయి. కొన్నాళ్లకి నీకు జోడీగా నాకు బదులు ఇంకో అమ్మాయిని చూస్తాయి అవే కళ్ళు. ప్రశ్నార్థకంగా కదిలే ఆ కళ్ళకి నువ్వేమని జవాబు చెబుతావు? కుముద పొడుపు కథ వేస్తున్నట్టుగా అడిగింది. ఒకనాడు తను వేసిన ప్రశ్ననే తనకు అప్పజెప్పినట్టుగా గ్రహించిన శ్రీనివాస్ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. సగర్వంగా భుజాలు ఎగరేసన్నాడు. పువ్వుకి ఎగిరే భ్రమరం ఒకటే అని చెబుతాను.
నువ్వు తాళి కట్టిన భార్య నువ్వు తాకిన పువ్వు లాంటిదే అని తెలిస్తే తక్షణం తాళి తెంపేసి కుమారువే నూరేళ్లు వర్ధిల్లమని తరిమేస్తాను. నీ భార్య తప్ప మిగతా ఆడవాళ్లంతా చెడిపోయి ఉంటే బాగుంటుందనా నీ ఉద్దేశం? చెడిపోయిన వాళ్లే నా దగ్గరకొస్తారు. చెడిపోమని నేనెవ్వరికీ చెప్పను. నేను త్వరలో కుమారుని కాబోతున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరమేమిటి? కుమారివి కాగలవేమో గాని కన్యవి కాలేవు కదా. శ్రీనివాస్ ఆదోలా చూశాడు కుముద కళ్లల్లోకి. మోహపూరితుడు చూసే చూపది. వాడుకోవడానికి తప్ప కట్టుకోవడానికి పనికిరానంటావు నిష్ఠూరంగా అంది. నీ స్వభావానికి పెళ్లి సంసారం పనికిరావని ఎప్పుడో చెప్పాను కదా. కుముద కళ్లల్లో నిప్పులు చెరిగింది. ఒంట్లోని సొత్తువంతా చేతిలోకి తెచ్చుకుని అతడి చెంప మీద ఈడ్చికొట్టింది. ఈడియట్! వాడుకోవడానికి మాత్రమే పనికొస్తానని ఎలా చెబుతున్నావు? ఎలా కనిపిస్తున్నాను నీ కళ్లకు? బట్లిప్పుకొనా? నీకు ఫోజులు కొడుతున్నా? కాస్త స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండే ఆడపిల్ల నీ కళ్ళకి మానం అభిమానం లేని మనిషిగా కనిపిస్తుందా? నువ్వు చెడిపోతే ఒక ఆడదానికి భర్తగా లక్షణంగా పనికొస్తావు గాని చెడిపోయింది నీకు భారీగా పనికిరాదా? నీకొక న్యాయము, నీ భార్యకొక న్యాయమునా? ఇలా నువ్వు శాస్త్రం రచించుకోగానే సరిపోతుందా? నువ్వు ఎంత దూరం ఆలోచిస్తావో అంత దూరము ఆలోచించగల నేటి ఆడది నీ శాస్త్రానికి తలగుతుందా? ఆవేశంగా అరిచింది. శ్రీనివాస్ ముఖం కోసిన కందగడ్లా అయింది. అర్థమైంది. నాకు బుద్ధి చెప్పాలని నన్ను ఇంత దూరం తీసుకొచ్చావన్నమాట. మగవాణ్ణి రెచ్చగొడితే ఏమవుతుందో నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అని కుముద జబ్బ గుచ్చుపట్టుకుని తనకేసి గిర్రున తిప్పుకున్నాడు. మగవాడు చెడిపోవడమన్నది ఏ నిఘంటువులోనూ ఏ శాస్త్రంలోనూ లేదు తెలుసా? బుసబుసలాడుతూ నిలువెత్తిన లేచిన నాగుపాములా ఉన్నాడతను. అతడి ముఖంలో పశువాంచ రంకెలు వేస్తున్నట్టుగా ఉంది. మర్యాదగా వదులు. నా ఇష్టం లేకుండా నువ్వు నన్నేమీ చేయలేవు. బెంకంగా అందే కాని కుముదకి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. రవొచ్చాడా? అతడు రాకపోతే? ఎంతవరకు వచ్చాక నీ ఇష్టాయిష్టాలని గమనించేదావుడు? కుముద నడుం కింద చేయి వేసి పైకి లేపాడు. గుబురుగా ఉన్న పొదవైపు 2 అడుగులు వేసి పులిని చూసిన మేకలా నిలబడిపోయాడు శ్రీనివాస్. అక్కడ ప్యాంటు జేబులో చేతులు దురిచి నిలువెత్తున నిలబడున్నాడు రవి. కుముదను చటుక్కున కిందకి దించేశాడు శ్రీనివాస్. దొంగలా మమ్మల్ని గమనిస్తున్నట్టున్నావు. ఎవరు నువ్వు? నీ మగణ్ణి. రవి విసురుగా వచ్చి శ్రీనివాస్ మీద గుద్దుల వర్షం కురిపించాడు. 5-6 నిమిషాల వరకు శ్రీనివాస్కి ఎదురు దెబ్బతీసే అవకాశమే ఇవ్వలేదు. రవి చేతులు మెరుపులా పనిచేస్తున్నాయి. పందెపు పుంజులా లేచి రవితో కలబడ్డాడు శ్రీనివాస్. పిక్నిక్ వచ్చిన స్టూడెంట్స్ కొందరొచ్చి విడదీయకపోతే ఎంతవరకు సాగేదో. శ్రీనివాస్ రొప్పుతూ దానికింకో ప్రియుడున్నాడని తెలీదు అన్నాడు. రవి పిడికిలి బిగించి శ్రీనివాస్ మూతి మీద గుద్దాడు. ప్రియుణ్ణి కాదురా, తాళికట్టిన మగాణ్ణి. ఓహో, పెళ్ళం ఇలాంటి పనులకు దిగితే ఈ మగాడికి పౌరుషం వచ్చి పట్టుకోవడానికి వచ్చాడన్నమాట. రాస్కేల్, నువ్వు ఒకనాడు నాకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుందామనొచ్చాను. బాగా దెబ్బ కొట్టానన్న గర్వంతో అంది కుముద. అపర స్థైర్యంద్రివన్నమాట. చూద్దాం, దెబ్బకు దెబ్బ తీసుకునే అవకాశమే రాదా? శ్రీనివాస్ బట్టలు జుట్టు సరిచేసుకుని స్కూటర్ మీద పడి వెళ్ళిపోయాడు. స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోయారు. అతన్ని కవ్వించి ఇక్కడికి తీసుకొచ్చి నాతో తన్నించడంలో ఏంటి నీ ఉద్దేశం? రవి తీవ్ర స్వరంతో అడిగాడు. నా కోసం ఫోజులు కొడుతూ తిరుగుతున్నారు కదా, నేను చెప్పిన పని చేస్తారో లేదోనని. నేను సీరియస్గా అడుగుతున్నాను. నేను చెప్పిన దానికి రంగు పూసి చూడకుండా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించేటట్టయితే చెబుతాను. చెప్పు. శ్రీనివాస్తో తన పెళ్లి చూపులు, ప్రశ్నల తర్వాత అతడు చేసిన అవమానం, అతడితో 1-2 సార్లు తిరిగినందుకు దానికి రంగు పూసి ప్రచారం చేయడం అంతా చెప్పింది కుముద. కాస్త స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించే ఆడదాన్ని మీ మగవాళ్లు ఎందుకు భరించలేరో నాకు అర్థం కాదు అంది చివరికి. ఇదిగో, ఇలా అడ్డమైన మగవాళ్లు ఆడదాన్ని లొంగదీసుకునే అవకాశంగా తీసుకుంటారని ఆడపిల్లకి కొన్ని హద్దులు ఆంక్షలు విధించారు. అవి కంచుకోట్ల ఆడపిల్లను కాపాడతాయని. ఆ హద్దులు ఆంక్షలు మీకేమీ సంకుచితంగా ఆడదాన్ని ఖైదు చేసేవిగా కనబడుతున్నాయి. మాకేమిటి లెక్క అని తిరిగితే ఏ మగాడైనా మదించి మీద పడితే మళ్లీ మగాడే వచ్చి రక్షించాలి మిమ్మల్ని. ఇప్పుడు మా ఆడపిల్లలు కూడా కరాటే లాంటి విద్యలు నేర్చుకుని ఎలాంటి మగాడినైనా చిత్తు చేసేస్తున్నారులేండి. ఎక్కడా? సినిమాల్లోనా? వెటకరం కాదు, నిజంగానే. మరి నా సహాయం ఎందుకు కోరినట్టో. హీరో అనిపించుకునే అవకాశం మీకిద్దామని. అంతేకాని నీ ఓటమి, నీ బలహీనత అంగీకరించవన్నమాట. అంగీకరించిన రోజు నేను మామూలు ఆడపిల్లనవుతాను. మామూలు ఆడపిల్లనైన రోజు నేను మీకు దాసీనవుతాను. నువ్వు మామూలు ఆడపిల్లవని నేను ఈ క్షణమే రుజువు చేయనా? ఎలా చేస్తారు? ఆమె మాటకు జవాబుగా ఆమెను 2 చేతులతో పైకెత్తాడు. పొదచాటుకు తీసుకుపోయాడు.
చిచ్చి, ఏం పనిది, వదలండి. రవి చేతుల నుండి తప్పించుకోజూసింది కుముద. కాని రవి భల్లూకంలా పట్టుకుని ఆమెను ఆక్రమించుకున్నాడు. అతడి కౌగిలిలో అతడి చుమ్మనాలతో వడలిన పువ్వులా పడున్న కుముద, చి, ఏం మగవాళ్ళు, కోరిక తీర్చుకోవడంలో మీకు ఒక పశువుకు భేదం లేనట్టుగా ప్రవర్తించారు అంది. బలాత్కారం చేయడంలో థ్రిల్లేమిటో ఇవాళ అనుభవించాను. స్వేదం అలుముకున్న రవి ముఖంలో కొంటినవ్వు. అతడు కుముద నడుం మీద చెయ్యేసి గడ్డిలో పడుకున్నాడు. కుముద, నీ స్వేచ్ఛని, వ్యక్తిత్వాన్ని నేను గౌరవిస్తాను. ఆడపిల్ల చదవచ్చు, ఉద్యోగాలు చెయ్యొచ్చు, అన్ని రంగాల్లోనూ పురుషుల్ని అధిగమించొచ్చు. కానీ తను స్త్రీనన్న విషయం మరిచిపోకూడదు. పురుషుడి మీదే కత్తి దూయకూడదు. ఆడపిల్ల ఉండాల్సినట్టుగా ఉండాల్సిన చోట్ల ఉంటేనే కొలనులో కమలంలా కళకళలాడుతూ ఉంటుంది. కొలనులో కమలానికి మింటిలోని రవి ప్రియ బాంధవుడు. కొలను విడిచిన కమలానికి ఆ రవే పరమశత్రువు. ఆ సత్యం నువ్వు గుర్తించాలి. నువ్వు మామూలు ఆడపిల్లవని నిరూపించాను. నాతో కాపురం చేయడానికి వస్తావనుకుంటాను. కుముద మాట్లాడలేదు. అతడి ముందు తల ఉంచిందాల్లా మౌనం వహించింది. ఇక ముందు నువ్వు గురునాథం గురించి భయపడక్కర్లేదు. అతడిని నేను దారికి తెచ్చాను. అతడిక నీ జోలికి రాడు. కుముద ఆశ్చర్యంగా అడిగింది. ఎలా దారికి తెచ్చారు? ఏ కారణం చేతనైనా మనలో ద్వేషం ఏర్పడితే దానికి రోజుకో సమిధ వేసి మండించకూడదు. ఎందుకంటే అగ్నికి నాశనం చేసే గుణం తప్ప మేలు చేసే గుణం లేదు. పోతే ఎదుటి మనిషిలో ఏ కారణం చేతైనా ద్వేషం ఏర్పడితే రోజుకో సమిధ వేసి మండించకూడదు. అగ్ని మన శత్రువుల్లో రగిలినా మనకే నష్టం. ఎదిరించే కొద్దీ ద్వేషం ఇంకా మండిపోతుంది. సంధి చేసుకు చూడు, ద్వేషం చల్లారిపోతుంది. గురునాథానికి నీకు మధ్య సంధి రాయబారినే కాదు, విశ్వనాథ్ని మామూలు మనిషిని చేసే బాధ్యత కూడా స్వీకరించాను. అతన్ని మామూలు మనిషిని చెయ్యాలంటే నాకు నీ సహకారం కావాలి. నీ వల్లే అతడు మతిభ్రమణం పొందాడు. నీ వల్లే అతడు మామూలు మనిషి కావాలి. కుముద అయోమయంగా చూసింది. దానికి నేనేం చెయ్యాలి? ట్రీట్మెంట్ మొదలుపెట్టాక చెబుతాను. ముందు ఒకసారి నువ్వు విశ్వనాథ్ని చూడు. పాపం, నువ్వు చాలా ద్రోహం చేసావు కుముద. అతడికి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడతను. నేను చెప్పడం కంటే నీ కళ్ళతో నువ్వే చూస్తే బాగుంటుంది. వెళదామక్కడికి? మీ ఇష్టం. వాళ్ళు వెళ్లిన సమయంలో గురునాథం ఇంట్లోనే ఉన్నాడు. కుముదను చూసి అతడు ముఖం చిట్లించాడు. ఈవిడెందుకు తీసుకొచ్చారు డాక్టర్ సాబ్? ఈవిని చూస్తే వాడింకా రెచ్చిపోతాడు. నాకు మీ విశ్వనాథ్కు మధ్య కుముదుంటేనే నా ట్రీట్మెంట్ సక్రమంగా సాగుతుందని నా నమ్మకం. గురునాథం ఇక ఎదురు చెప్పలేదు. లోపలికి వెళ్లి ఒక గది తలుపుకు యువతలనున్న గడి తీశాడు. గదిలోకి అడుగు పెడుతుంటే కుముద గుండెలు విచిత్రంగా కొట్టుకోసాగాయి. గది గోడల నిండా పెన్సిల్తో సుద్దముక్కతో గీచిన చిత్ర విచిత్రమైన బొమ్మలు. అన్నీ ఆడదానివే. అన్ని బొమ్మలకి దెయ్యపు జుట్టు, దెయ్యపు కూరలు. వాటికి దెయ్యం, డెవిల్, శూర్పణక నామదెయ్యాలు. మంచం మీద వేమన ఫోజులో తలంచుకుని కూర్చున్నాడు విశ్వనాథ్. గదిలోకి ఎవరొచ్చినా తన ధోరణిలో తనున్నాడు విశ్వనాథ్. రవి సమీపించి ఆర్ద్రంగా అతడి భుజం తట్టాడు. నీకోసం ఎవరొచ్చారో చూడు. విశ్వనాథ్ తలెత్తాడు. కుముదను చూశాడు. కుముద ముఖం పాలిపోయింది. విజ్ఞానంతో తళతళ్లాడిన ఆ కళ్ళు ఉత్త గాజు గోళిల్లా మారిపోయున్నాయి. జుట్టు పిచ్చుక గూడులా ఉంది. బట్టలు అస్థిపంజరానికి తొడిగినట్టుగా వదులొదులుగా వేలాడుతున్నాయి. కావాలని చింపినట్టుగా అతడి చొక్కా ఎన్నో చీలికలైపోయింది. కుముదను తదేకంగా చూసిన విశ్వనాథ్లో హఠాత్తుగా చైతన్యం వచ్చింది. అతడి ముఖంలో ఒక పిచ్చి నవ్వు కదిలింది. నువ్వు నువ్వు అతడు దిగ్గున లేచాడు. అతడు తన వైపు కదిలొస్తుంటే ఏదో పిచ్చికుక్క నాలిక చాచి కూరలు బయటపెట్టి తన మీదకి ఉరికొస్తున్నట్టు అనిపించి కుముద కెవ్వున కేకపెట్టి రవి గుండెల్లో తలదాచుకుంది. భయం లేదన్నట్టుగా కుముద వీపు తట్టాడు రవి. గది బయటకొచ్చాక అన్నాడు రవి, నీవల్లే ఆ స్థితికొచ్చాడన్న సత్యం నువ్వు ఇప్పుడైనా ఒప్పుకుంటావా? జవాబుగా కుముద రెండు కళ్ల నిండా నీళ్లు నిండి జలజల బొగ్గల మీదకి జారాయి. ఇంతటితో తామర పువ్వు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.